కొన్ని దేశాల్లో కొత్తగా ఏం కాదు, చాలా పాతగానే ఆలోచనలు చెప్పడానికి కొన్ని షాపులు వెలిసాయి. విదేశాల్లో ఆల్రెడీ ఉన్నాయి, మన దేశంలోనే ఇప్పుడు పెడుతున్నారు. మనకి ఏదైనా ఆలోచనలు చెప్పాలంటే అక్కడికి వెళ్ళి నేటి చేయబోతున్నానయ్యా, ఏదైనా దానికి సలహాలు ఇవ్వండి అంటే సలహాలు ఇవ్వడానికి కోసం కొన్ని కొత్తగా మధ్యలో పెడుతున్నారు. ఎవ్వరు మనకు ఆలోచన చెప్పనప్పుడు అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆలోచన చెప్పుకొని రావాలి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి నీ ఆలోచనలోని చెప్తే వాళ్ళు మీకు సలహాలు ఇస్తారు. సలహాలు ఇవ్వడానికి గంటకింత డబ్బులు తీసుకుంటారు. బాగుంది వ్యాపారం, అర్థం కాల, బాగుంది. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, ఇది చదివినప్పుడు ఓహో ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇప్పుడు వీళ్ళు కొత్తగా బిజినెస్లు పెడుతున్నారు అన్నమాట అనుకున్నా. చదవండి కీర్తనలు 32వ కీర్తన 8వ వాక్యంలో ఒక్క పాయింట్ని మాత్రం ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. దాంట్లో చాలా పాయింట్లు ఉన్నాయి, ఒక్క పాయింట్ చెప్పాలనుకున్నాను. మీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవవలసిన మార్గం నీకు బోధిస్తా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీ మీద దృష్టి ఉంచి, ఇది మాత్రం అండర్లైన్ చేసుకుని దీని మీద చెప్పాలనుకుంటున్నాను. మీ మీద దృష్టి ఉంచి మీకు ఆలోచన చెప్తా. చాలా కాలం కింద చెప్పే దీన్ని మరలా చెప్తున్నా. ఎన్నిసార్లు చెప్పినా దేవుని వాక్యం మనకి ఎప్పుడు బోరు కొట్టదు. ఎన్నిసార్లైనా చెప్పచ్చు. ఒకే వాక్యాన్ని 100 సార్లు చెప్పినా అది 100 రకాలుగా అర్థమవుద్ది. ఇక్కడ నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, ప్రభా నీ దృష్టి నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద ఉంచు ప్రభా అన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. ఎవరి మీద ఆయన దృష్టి ఉంచుతాడు? ఎవరి మీద ఆయన దృష్టి ఉంచుతాడు? ఈ లోకంలో అందరూ నన్నే చూడాలని రకరకాల సూకులు చేసుకుని తిరుగుతుంటారు. అందరికంటే నేనే సోగ్గా తిరగాల, అందరూ నన్నే చూడాలనుకుని తిరుగుతుంటారు. కానీ అందరినీ దేవుడు చూడ్డు. ఈ లోకస్తులు సోగు చేసుకున్న వాళ్ళని చూడొచ్చేమో, కానీ దేవుడు ఎటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని చూస్తాడు. మీరు స్టార్టింగ్లోనే దేవా నీ దృష్టి నా మీద ఉంచు అని అడిగారు. నీ దృష్టి నా మీద ఉంచు అని అడిగారు. మంచి మాట అడిగారు, కరెక్టే కదా. ఆయన దృష్టి మన మీద లేకపోతే మనం ఏమైపోతాం? ఆయన మన పట్ల ఆయన దృష్టి ఉంటే ఎవరి మీద ఆయన దృష్టి ఉంచుతాడనే మాటలు బైబిల్లో చదువుకుంది. 7వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో, యెహోవా అంటున్నాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట, నీవు నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావని చూచాను గనుక నీవును నీ ఇంటి వారికి ఒక ఓడ సిద్ధపరచుకుని దాంట్లో బో అన్నాడు. ఆలోచన చెప్పేశాడు. నీవు నీ ఇంటి వారికి ఒక ఓడ సిద్ధపరచుకొని సకల జీవరాశులు దాంట్లో చేర్చుకొని నీవు ఆ ఓడలోకి ప్రవేశించని దేవుడు ఒక ఆలోచన చెప్పాడు.
ఎవరికి ఎవరికి? నోవాహు మీరు చెప్తారు, నాకు తెలుసు. నోవాహు కాదు, నీతిమంతుడైన వ్యక్తికి. ఎవరికి? ఇప్పుడు నీతిమంతులైతే మీ మీద ఆయన దృష్టి ఉంచుతాడు. మీరు నీతిమంతులు కాలేదనుకో, ఆయన దృష్టి మీ మీద ఉండదు. నీతిగా బ్రతకడం నేర్చుకుంటే, నీతిగా మీరు జీవిస్తే, నీతిమంతుల కుటుంబంగా మీరు ఉంటే, నిశ్చయముగా ఆయన దృష్టి మీ మీదే ఉంటుంది. లక్షల మంది, కోట్ల మంది భూమి మీద ఉన్న నీ మీద ఆయన దృష్టి ఉండడానికి కారణం, నీ పిల్లల మీద ఆయన దృష్టి ఉండడానికి కారణం నీవు నీతిమంతుడు గనుక. అతడు నీతిమంతుడు. భూమి మీద దేవుడు చూచినప్పుడు అతడు నీతిమంతుడు. 6:9 ఉంటుంది. 6:9 అతడు నీతిమంతుడు. నోవాహు నీతిపరుడును, నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడు. తన తరములో నిందారహితుడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడితో నడిచిన వ్యక్తి నీతిమంతుడు, నిందారహితుడు. అందుకని దేవుని దృష్టి అతని మీద ఉంది. నిందారహితుడు. ఈరోజు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, మీ పిల్లల పట్ల ఆయన దృష్టి ఉండాలంటే నువ్వేం చేయాలి? చెప్పాలా? ఏమై ఉండాలి? నువ్వు నీతిమంతుడివై ఉండాలి. నువ్వు నీతిమంతుడివై ఉండాలి. నువ్వు నీతిమంతుడివైతే ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. నీకు ఒక ఆలోచన చెప్తాడు దేవుడు. నీ కుటుంబానికి ఒక ఆలోచన చెప్తాడు. నీవును నీ కుటుంబం నశించిపోకుండా తట్లుగా దేవుడు నీతిమంతుల బిడ్డల పట్ల ఆయన కనుదృష్టి ఉంటుంది. నీతిమంతుల గుడారాలలో భలే వాడుతున్నారా? నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. హల్లెలూయా. ఏ కుటుంబాల మీద ఉంటుంది ఆయన దృష్టి? ఎవరికి ఆలోచన చెప్తాడు? అందరికీ చెప్పడు. భూమి మీద 100 మంది జనం ఉంటే వాళ్ళు ఎవ్వరికి చెప్పుకుంటా నోవాహు కుటుంబానికి మాత్రమే ఆలోచన చెప్పాడు. మిగతా వాళ్ళకి చెప్పలేదు. లోతు కూడా నీతిమంతుడే. అందుకనే అతని కుటుంబాన్ని బయటికి లాక్కొచ్చాడు. బరబర ఈడ్చుకొని వచ్చాడు బయటికి ఈడ్చుకొని వచ్చాడు. బయటికి రమ్మని ఈడ్చుకొని వచ్చాడు. నీతిమంతుడు కనుకనే. ఆలోచన కూడా చెప్పాడు. ఇదిగో అక్కడికి వెళ్ళు, అదిగో కనపడుతుందో అక్కడికి వెళ్ళిపో అన్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడు ఆలోచన చెప్తాడు. అది వినాలా? నీతిమంతుడైతే వింటాడు, నీతిమంతుడు కాబట్టి వినడు. లోతు నీతిమంతుడే. అతనిలో ఉన్న నష్టం ఏంటంటే వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళకుండా దగ్గరలో ఉన్న గుహలోకి పోతామని అడుక్కున్నాడు. నీతిమంతుడికి ఆలోచన చెప్పాడు. అదిగో నీకు కనబడుతుందే, అదిగో అక్కడ
అక్కడికి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళాలి కదా. దగ్గరలో గుహలోకి పోతా అన్నాడు. నీతిమంతుడైతే దేవుడు ఆలోచన చెప్పి వెళ్ళమన్న దగ్గరికి వెళితే అది బీడుబారిన భూమి అయినా సరే సస్యశ్యామలంగా మారుతుంది. ఎడారి భూమి అయినా సరే సెలయేర్లు పుడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికి పనికిరాని స్థలమైనా సరే అది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడిచ్చే ఆలోచనలు నీతిమంతులకు మాత్రమే ఆయన దృష్టి వాళ్ళ మీద ఉంచి వాళ్ళకి ఆలోచనలు చెప్తాడు. నీతిమంతులైతే వింటారు, దుర్నీతిమంతులైతే వినరు. దుష్టులు, దుర్నీతిమంతులు, పాపులు, నీతి లేని బ్రతుకుంటుందో వాళ్ళు వినరు. అటువంటి వాళ్ళకి దేవుడు చెప్పడు. అటువంటి వాళ్ళకి చెప్పడు. నీతిమంతులకైతే చెప్తాడు. ఇప్పుడు మీరు నీతిమంతులైతే ఖచ్చితంగా దేవుడు సలహా ఇస్తాడు. మీరు మొదట్లోనే అన్నారు, ప్రభువా నా మీద నీ దృష్టి ఉంచు ప్రభువా అని అడిగాను. నువ్వు 10,000 మందిలో అయినా ఉండు, కోట్ల మంది జనంలో అయినా ఉండు, నిన్ను మర్చిపోడు ఆయన. నీ కుటుంబాన్ని విడిచిపెట్టడో. ఎందుకు విడిచిపెట్టడో తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా నీతిని విడిచిపెట్టలేదు గనుక. నీతిగా బ్రతుకుతున్నావు గనుక, దేవుని దృష్టిలో నీతిగా ఉన్నావు గనుక, నీ పట్ల ఆయన దృష్టి ఉంటుంది గనుక నీకు ఆలోచన చెప్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? నీతిమంతుల పట్ల ఆయన కనుదృష్టి ఉంచే దేవుడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. నీతిమంతులు ఎక్కడున్నా సరే మనుషులు కనబడేటట్లు కాదు, వేషధారులాగా కాదు. వేషధారుల పక్కన కాదు, వేషధారులు ఉంటారు కొంతమంది. నీతిమంతుల్లాగా వేషధారణ పబ్లిక్లో 10 మందిలో ఉన్నప్పుడు అబ్బో వీళ్ళకంటే నీతిమంతులు ఇంకొకరు లేరురా అన్నట్టుగా ప్రవర్తిస్తారు. వాళ్ళని ఎవరు లేని దగ్గర చూడాలి. సొంత ఊర్లో అబ్బో ఎంత భక్తిగా ఉంటారో, వీళ్ళన్నీ ఏరే ఊర్లో ఎవరు బంధువులు లేని, ఎవరు స్నేహితులు లేని, ఎవరు బంధువులు లేని ఊర్లో తీసుకెళ్ళి పెట్టాలా. అక్కడ తెలుస్తుంది వీళ్ళ అసలు కథ. అక్కడ ఎవరు లేరు కదా, ఏ ఆడింది ఆట పాడింది పాట ఎవరు చూడరు కదా. ఇక్కడైతే చూస్తుంటారు కాబట్టి నటిస్తుంటారు. నీతిమంతుడైతే ఎక్కడైనా నీతిమంతుడిగానే బతుకుతాడు, నీతిని పోగొట్టుకోడు. అతడు నీతిమంతుడును యథార్థవంతుడును. ఎవరో యోబు కూడా యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆ తరంలో నీతిమంతుడు, యథార్థవంతుడు. దేవుని దృష్టి వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళకి ఆలోచనలు చెప్తా ఉంటాడు దేవుడు. ఎప్పుడు ఏ ఆలోచన మీకు అవసరమానికి తెలుసు, ఆలోచనలు చెప్తాడు. దానికి డబ్బులు ఇచ్చి ఆలోచనలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు పోయాల, నేను పెద్ద ఫ్యాక్టరీ కట్టబోతున్నాను, దాన్ని ఎలా చేయాలి, బిజినెస్లో నష్టం రాకుండా ఉండాలంటే ఏం చేయాలని వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటే గంటకింత డబ్బులు వసూలు చేసి ఆలోచనలు చెప్తారు వాళ్ళు. మన దేవుడు లంచగుండి కాదు, మన దగ్గర డబ్బులు తీసుకోడు. మన దగ్గర ఒకే అర్హత ఉండాలి. ఆ అర్హత ఏంటి చెప్పండి, మొదలు గట్టిగా చెప్పండి. అనుమానంగా చెప్తున్నాను, మీకు లేనట్టుంది. అది
ఉంటే చెప్తారు కదా ధైర్యంగా. ఏముండాలంటే నువ్వు నీతిమంతుడిగా నువ్వు నీ పిల్లలు ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను నీ పిల్లల్ని ఆలోచనలిచ్చి, రక్షణ ఆనందాన్ని ఇచ్చి, సంతోషాన్ని ఇచ్చి, కన్నీటి నాట్యంగా మార్చి, పెను తుఫాను సంగీతములుగా చేసి, శత్రువుల ఎదుట తలెత్తుకొని నడిచేటట్లుగా నీ కుటుంబాన్ని దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఒక పాయింట్ నీతిమంతులకు దేవుడు ఆలోచనలు చెప్తాడు. రెండవది, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఎవరికి దేవుడు ఎవరి మీద కనుదృష్టి పెడతాడు, ఎవరి కుటుంబాలకి ఆయన ఆలోచనలు చెప్తాడు అంటే, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యం చేయక తలుపు తీసి పారిపోము. యవ్వనుడైన అప్రవక్త. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. తైలపు గిన్నె తీసుకుని, అదేనా కాదే, రాజుల మొదటి గ్రంథం చూడు. దేవుని మందిరములో ఎవడు వణకుతాడు. అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సమ్ముఖమందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి. మొదటి రాజుల గ్రంథం, రెఫరెన్స్ తప్పు చెప్పాను, రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. నీవు చేసిన ప్రార్థన విన్నపాలన్నీ నేను అంగీకరించాను. నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఎల్లప్పుడూ ఈ మందిరం మీద ఉంటుంది అన్నాడు. అంతే. చప్పలు కొట్టండి గట్టిగా. ఎక్కడుంటుంది దేవుని మందిరం పట్ల ఆయన దేవుని కనుదృష్టి దేవుని మందిరంలో ఉంటుంది. దేవుని మందిరం మీద ఉంటే మనకే లాభం అని మీరు అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. దానికి జవాబు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆలయం మీరే అయి ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఇప్పుడు దేవుని మందిరం పట్ల ఆయన కనుదృష్టి ఉంటుందంట. ఇప్పుడు మనం ఏమైతే ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది చెప్పండి బ్రదర్స్. ఆయన కనుదృష్టి మన మీద ఉండాలంటే మనం ఏమవ్వాలి? మనమే దేవుని ఆలయంగా మారిపోవాలా. చేతే తెలియదు చెప్పండి హల్లెలూయా. అంత పెద్ద మందిరం కట్టి ఇంత పెద్ద మందిరం, మనమే మందిరం. పెద్ద మందిరాలు కట్టేసి డబ్బులుంటే కట్టుకుంటాడు ఎవడైనా. అర్థమైందా? మనమే ఆయన మందిరం. మనం ఎప్పుడైతే దేవుని మందిరముగా ఆయన పరిశుద్ధాత్మ మనం నివసించేటట్లుగా మనం జీవిస్తామో మన మీదే ఉంటుంది ఆయన దృష్టి. మన మీదే ఉంటుంది ఆయన దృష్టి. ఎప్పుడు మన మీదే ఉంటుంది. మనమే దేవుని ఆలయం. నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నదని నీకు ఎరుగవా? దేవుడు నివసించే స్థలంగా నువ్వు మారితే నీ మీదే ఆయన కనుదృష్టి ఎప్పుడూ ఉంటుంది. ఎట్టుండాలా?
నువ్వే దేవుని మందిరంలాగా ఉండాలి. చెప్పండి, నోళ్ళు తెరచలు ఎవరు చప్పలు కొట్టద్దాను, చప్పలు కొట్టమని నేను చెప్పలా. మనం ఎట్లుండాలా? మనమే దేవుని ఆలయమై ఉన్నాము, పరిశుద్ధాత్మునికి నివాస స్థలముగా మనమున్నాము. దేవుని ఆలయం ఎలాగ పరిశుద్ధంగా పెట్టుకుంటామో మన ప్రాణాత్మ శరీరాలు మనం అంత పరిశుద్ధంగా పెట్టుకుంటే ఖచ్చితంగా మనలోనే మన మీదే ఆయన దృష్టి ఎప్పుడు మన మీదే ఉంటుంది. మన మీద నుంచి పక్కకి తిప్పడట్లా. నీ పట్ల ఆయన కనుదృష్టి నీ మీదే ఉండడానికి కారణం ఏంటంటే నువ్వే ఒక దేవుని ఆలయంగా మారిపోయావు. సియోను మూలరాయిగా నా యేసు నిలచియుండగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాను. ఎవరు? నేనే నీకు మందిరంగా కట్టబడుతున్నాను. ఈ మందిరం మీద నీకు అనుదృష్టి ఎప్పుడు ఉంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు మనం మందిరం ఆయన నివసించే స్థలంగా మనం కానీ ఎప్పుడు పరిశుద్ధంగా మన హృదయాన్ని, మన ప్రాణాత్మ శరీరాల్ని మనం నిలుపుకోగలిగితే ఆయన ఎప్పుడు మనలో మన మీదే ఆయన కనుదృష్టి. ఆయన మందిరం వైపు నుంచి ఆయన కనుదృష్టి అటు ఇటు తిప్పడం ఆయన మందిరం మీదే ఉంటుంది. మనమే ఆయన మందిరం అయినప్పుడు మనకు ఆలోచన చెప్పడా మనమే ఆయన ఆలయమైనప్పుడు చక్కగా అమర్చబడి కట్టబడుతున్న మనమే, సర్వోన్నతునికి నివాస స్థలంగా కట్టబడుతున్న మనము, పరిశుద్ధాత్మక నివాస స్థలంగా దేవాలయంగా మనం కట్టబడుతున్న మనము, మనలో ఆయన నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఎవరైతే మందిరముగా మనం కట్టబడతామో మనలో ఆయన ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. మన పట్ల ఆయనకు అనుదృష్టి ఉంటుంది. కన్నులు చేసిన వాడు కానకుండునా అన్నాడు ఒక కవి. దేవుడి కన్నులు ఎవరన్నా కప్పగలరా? దేవుడి కన్నులు ఎవరన్నా కప్పేయగలరా? దేవుడికి మరుగైనది ఏదన్నా ఉందా? నువ్వు నన్ను చూడు ప్రభువా, నా వైపు నీ కనుదృష్టి చూపించిన ఆయన అని నువ్వు ఎన్నిసార్లు అడుక్కున్నా నువ్వు ఆయన మందిరంగా మారకపోతే నీ పట్ల ఆయన కనుదృష్టి నువ్వు ఆకర్షించుకునేటట్లుగా నువ్వు లేవు గనుక నిన్ను ఆయన కనుదృష్టి నిన్ను చూడదు. నువ్వు నీ మీద ఆయన కనుదృష్టి ఉండాలంటే, నీకు ఆలోచన చెప్పాలంటే నువ్వు ఒక దేవుని మందిరంగా, నువ్వే ఒక మందిరంగా మారిపోవు. సర్వోన్నతుని దేవుని కొరకు ఎటువంటి ఆలయము నువ్వు కట్టగలవు? హస్తకృత్యమైన ఆలయములో నేను నివసించను అన్నాడు. చిన్నప్పుడు ఒక పాట విన్నా నేను. ఊరోళ్ల సొమ్ముతో గుడిగట్టి గోపన్న శ్రీరామ భక్తుడై పేరొందెరోరన్న, వినరా ఓరన్న జగమే మాయన్న. ఊరోళ్ల సొమ్ముతో గుడిగట్టి గోపన్న శ్రీరామ భక్తుడై పేరొందెరోరన్న. ఊరోళ్ల డబ్బుతో గుడిగట్టి పాస్టరన్న. గోపన్న సంగతి మనకెందుకులే. ఊరోళ్ల సొమ్ముతో గుడిగట్టి పాస్టరన్నా యేసయ్య భక్తుడై పేరొందేరోరన్నా. ఊరోళ్ళ డబ్బుతో చర్చి కట్టి పెద్ద పేరు వచ్చిందంట. వాళ్ళు దాని మీద ఉండదు దేవుడు కన్ను దృష్టి. నువ్వే మందిరంగా మారితే నీ మీద ఉంటుంది. హల్లెలూయా. నువ్వెవరు? ఎక్కడ ఆడక ఆలయం ఉంది, ఈడ ఆలయం ఉంది, ఆడ ఆలయం ఉంది, బరిగెత్తాల్సిన అవసరం లేదు. నువ్వే ఒక ఆలయం. నీ మీద ఆయన కన్ను దృష్టి ఉంటుంది. నువ్వే ఒక ఆలయం. యేసుప్రభువు ఏం చెప్పాడు?
సొలొమోను దేవాలయం దాన్ని పడగొట్టడరా, 3వ దినాన కడతా అన్నాడు. ఇదేరా, దీనిని సిలివేయండిరా, మేకులతో కొట్టడం, 3వ దినం దీన్ని కడతానన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన దేహమే ఆలయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీన్ని కట్టుకోవాలా మనం. కంటికి కనబడే కాదు కట్టాల్సింది, శక్తి చేత, బలం చేత కాక ఆత్మ చేత కట్టబడుతున్న ఈ ఆలయాన్ని కట్టుకోగలిగితే నువ్వు మీద ఆయన కనుదృష్టి నిశ్చయముగా ఉండును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వెవరు? దేవుని ఆలయం. నీ మీద ఆయన కనుదృష్టి ఉంటుందంతే. నిశ్చయముగా నీ మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆయన కనుదృష్టి అటు ఇటు తిప్పడు. ఎందుకంటే నువ్వే ఆయన ఆలయంగా మారావు గనుక. హస్తకృత్యములైన ఆలయంలో నేను నివసించాను. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హస్తకృత్యములైన ఆలయంలో కడితే, నివసిస్తే డబ్బు గల్లా వాళ్ళ దగ్గర ఉంటాడు దేవుడు. అర్థమైందా? ఎవరు డబ్బు ఉంటుందో వాడు కడతాడు. డబ్బు ఉందనుకో కడతాడు. పలుకుబడి ఉందనుకో కడతాడు. బంగారు ఉందనుకో కడతాడు. అర్థమైందా? ఎక్కడెక్కడ బ్లాక్ మనీ అంతా ఉందో, ఎవరెవరి దగ్గర తీసుకొని వచ్చి బినామీ మీద పెట్టుకున్న డబ్బు అంతా ఉందో, అర్థమైందా? ఆ డబ్బంతా తీసి బంగారు మోసి కడతాడు. దాంట్లో ఉండడు. 100 ఎకరాలు తీసి కట్టు, 1000 ఎకరాలు తీసుకొని కట్టు, పెద్ద పెద్ద గార్డెన్లు వేయి. అన్ని గార్డెన్లు వేసిన ప్రపంచంలోనే హయ్యెస్ట్ గార్డెన్ కట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఎవరా? తెలీదా? బైబిల్లో లేడా? ఓరి, అన్ని వ్యర్థమే అన్నాడు. ఎవరైనా ఎవరమ్మా? ఎన్ని గార్డెన్స్ కట్టుంటాడు ఆయన? అరే, ఎన్ని ఎకరాల్లో కట్టుంటాడు. ఇవన్నీ కట్టి నేను ఈ సూర్యుని కింద వ్యర్థమని ఆయనకి తెలిసింది. డబ్బులుంటే కట్టేసిన దాన్ని దేవుని ఆలయం ఎందుకు అవుతుంది? ఇప్పుడు మనం ఇది కట్టుకున్నాం. దేనికి కట్టుకున్నాం? అని కూర్చొని షెల్టర్ కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి కట్టుకున్నాం. అర్థమైందా? దేవుడు మనలో ఉంటాడు, దీంట్లో కాదు ఉండేది. అర్థమైందా? దేవుడు మనలో ఉంటాడు. మనం ఇక్కడ 2-3 ఎక్కడ కూడి ఉంటారో అక్కడ ఆయన ఉంటాడు. ఇది మనం షెల్టర్ ఉండడానికి కట్టుకున్నాం. ఇది అంతే. ఇది పెద్దది కట్టామనుకో, దాంట్లో దేవుడు ఉంటాడని నేను చెప్పను. అర్థమైందా? నీలో ఉంటాడు. నువ్వు పేదరాలు అయి ఉండొచ్చు, నీ ఇంట్లో అన్నం లేకుండా పోయి ఉండొచ్చు, 10 మందికి పెట్టుకోలేని స్థితిలో ఉండొచ్చు. నువ్వు దేవునికి ఆలయంగా పరిశుద్ధంగా నీ హృదయాన్ని పెట్టుకొని ఉన్నావు కనుక, నీ హృదయం పరిశుద్ధంగా ఉంది కనుక దేవుడు నీ హృదయంలో నివాసం చేసి కొలువై ఉండి నీకు ఆలోచనలు చెప్పడానికి ఆయన నీలో నివసిస్తాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయండగా, అపోస్తులు ప్రవక్తలు పునాదేయండగా, దాని మీద చక్కగా అమర్చబడి సర్వోన్నతునికి నివాస స్థలంగా కట్టబడుతున్న ఓ దేవుని ఆలయం, పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడుతున్న ఓ ఆలయమా, పరిశుద్ధాలయమా, నీ మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. దేవుని ఆలయం వైపులో ఆయన కనుదృష్టి ఉంటుంది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, ఏదనగా, మా పాపములన్నిటినీ పరిహరించుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నా పెదవులు నీకు అర్పిస్తున్నానని ఎవరైతే మీ పెదవులు దేవునికి అర్పిస్తారో
వాళ్ళ పట్ల ఆయన కనుదృష్టి ఉంటుంది. ఇందాక రాజుల గ్రంథంలో దేవుని సన్నిధిలో వనకాలని లేదా రాజుల గ్రంథంలో దేవుని సన్నిధి వైపు నా కన్ను దృష్టి ఉంటుంది, వనకాలని లేదా? ఎవరైతే ఆయన సన్నిధిలో వణుకుతారో, ఏంట్లో రాజుల మొదటి గ్రంథం 9:3 దేవుని ఆలయంలో ఉంటుంది. ఇక్కడ చదువు నాయన, ఏదో చదువు, హోషేయ గ్రంథం చదువు, శరక బాబు అక్కడ ముందు ఉండు. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటిని పరిహరించు. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పిస్తున్నా. బలులు అర్పణలు కాకుండా మేము ఏమర్పిస్తున్నామంటే ఈ పెదవులతో దేవుణ్ణి హృదయములో నుండి ఈ పెదవులు నీకు అప్పగించి ఈ పాపాలన్నీ ఒప్పుకొని నిన్ను స్తుతించే బిడ్డలుగా మేము మారతామని ఎవరైతే మారతారో వాళ్ళ వైపు మీకు అనుదృష్టి ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా కాదు, స్తోత్రం చెప్పండి. స్తుతి చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తుతి చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తుతి చెప్పండి. ఇలా చెప్పే వాళ్ళ పట్ల దేవుడికి అనుదృష్టి ఉంటుంది. నువ్వు ఎప్పటికీ ఎప్పుడు దేవుని స్తుతిస్తానే ఉండాలి. స్తుతించే వాళ్ళ వైపు నుండి ఆయన కనుదృష్టి పక్కకెళ్ళదు. ఆయన కనుదృష్టి స్తుతించే వాళ్ళ పక్క నుంచి అటు పక్కకి తిప్పడు. ఇట్లా ఎందుకు తిప్పడంటే వాళ్ళ నోట్లో ఏముంది చెప్పండి, ఏముంది? స్తుతులున్నాయి. ఇప్పుడు దేవా నువ్వు నన్ను చూడు అనకుండా నువ్వేం చేయాలా? మీరు గుర్తుపెట్టుకోండి, భూమి మీద పుట్టిన వాళ్ళలో ఇప్పటి వరకు పాటలు పాడినోడు ఇప్పటి వరకు పుట్టలేదంట. నోటితో పాటలు పాడలేనోడు ఒకడు పుట్ల. ఒక్కొక్కడు తాగితే పాడతాడు, ఒకడు పిల్లం తన్నులు తింటే పాడతాడు, ఒకడు కాలలో పడితే పాడతాడు, ఒక్కొక్కడు దేవుని సన్నిధిలో పాడతాడు, ఒకడు సల్లనీళ్ళ పైన పడితే అంటాడు, ఒకడు పుట్టంగానే నర్సును పట్టుకొని కొడతాడు అని అప్పుడు ఏడస్తా పాడతాడు. పాట పాడినోడు ఇప్పుడు వరకు పుట్ల. దేవుని స్తుతించినోడు ఇప్పుడు వరకు పుట్ల. నువ్వు అనుకుంటున్నా నా గొంతు ఎవడు వింటాడులే అని, నువ్వు బాడి చూడు, దేవుడు వింటాడు. ఎవరు వినాల్సిన అవసరం లేదు, దేవుడు ఇంటి చాలు. నోళ్ళు తెచ్చి దేవుని స్తుతిస్తానే ఉండండి. మీరు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా స్తుతించడం మాత్రం మానబాక. మీరు స్తుతించటం మానకుండా ఉంటే దేవుడు కనుదృష్టి నీ మీదే ఉంటుంది. ఈరోజు హోసన్న మినిస్ట్రీ ఇంత డెవలప్ కావడానికి కారణం ఏంటో తెలుసా? ఏం చెప్పండి? డబ్బుల వల్ల కాదు, తెల్లబట్టల వల్ల కాదు. దేనివల్ల తెలుసా? కేవలం దేవుని స్తుతించడం వలన మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేనివల్ల? దేవుని స్తుతించడం వల్లనే ఈరోజు హోసన్న మినిస్ట్రీ ఇంత డెవలప్ అయింది. ఇంత డెవలప్ అవడానికి కారణం ఏంటంటే దేవుని స్తుతించడమే. ఇంత డెవలప్ అవడానికి కారణం. ఇంత స్తుతి ఇంతగా ఆశీర్వదించబడ్డామంటే ఏం చేస్తున్నాం మనం? ఈ సంవత్సరం పాట ఏది చెప్పండి? పాటల పేపర్ ఉందా మీ దగ్గర? పాటల పేపర్ ఉందా? ఉన్నవాళ్ళు పైకి చూపించండి, చూడాలనుంది, చూపించండి.
ఆ పాటల పేపర్లో లైన్లు ఎన్ని ఉన్నాయి లెక్కేయండి. లైన్ లెక్కేడు త్వరగా. 20 కాకపోతే 40 ఉంటాయి రాబోయే రోజుల్లో. ఇదో మా తల్లి ఆమెననింది. ఆ పాట అందరూ పాడకపోయినా పర్వాలే. అదే ఇలా 40 లైన్లోనే ఉంటాయి. 40. మీరు ఒక్క సంగతి తెలుసా, దాంట్లో ఒక్కో దాంట్లో మళ్ళీ ఎన్ని లైన్లు ఉండవు చూడండి. మళ్ళీ చోట్ల మీరు ఒక్కో దాంట్లో మళ్ళీ 2 లైన్లు ఉన్నాయి. అప్పుడు ఎన్ని అయినాయి? మాట్లాడలే, బతికే ఉన్నారా? అప్పుడు ఎన్ని అయినాయి? 40 అయినాయా లేదా? అయినాయా లేదా? అయినాయా లేదా? చూసావా? 40 లైన్లు. ఇంత డెవలప్ అవడానికి వస్తున్న మినిస్ట్రీ కారణం ఏంటంటే 40 లైన్లు పాట అన్నమాట. హల్లెలూయా. చేతే తెలియ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎట్లది? ఫస్ట్ ఏదే ఏదే? ఆనందమే. పట్టుకుంటారా? నేను పాడుతానా? నేను పాడేదినండి, మీరు పాడేది అందరండి, నేను పాడేదినండి. ఆ కాడు పట్టుకో. ఇప్పుడు నాతో కూడా పాడండి. కాడు పట్టుకో. ఆనందమే ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఒకే పాటను అటు తిప్పి పాడతాం, మేము పాడతాం అంతే. అందుకే ఆ స్తుతి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతే తెలలు చెప్పు, గట్టిగా చెప్పు. అదే పదాలు అటు తిప్పి పాడతాం. అందుకే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. చేతి గట్టిగా లేదు చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది స్తుతిస్తానే ఉండాలా. 40 లైన్లు కాదు, 80 లైన్లు పాడతాం రాబోయే రోజుల్లో. 4 చరణాలు కాదు, 24 చరణాలు పాడతాం. అది ఏదేది ఏ ట్రైన్ అది? సర్కారు స్పెసిఫిక్ ఎన్ని పెట్లు ఉంటాయి మీకు తెలుసా? పోయి లెక్క పెట్టి రాబోండి కావాలండి. అన్ని చరణాలు రాస్తాం. అదే వస్తున్న మినిస్టర్ అంటే. చేతిలో తేలి చెప్పండి, గట్టిగా హుషారు చెప్పండి, చెప్పండి, గట్టి చెప్పండి, సంతోషంగా చెప్పండి. నేను పొగడుతున్నానా తిడుతున్నానా నాకే అర్థం కావట్లేదు. పొగడుతున్నాను, నేను తిట్టను. ఎందుకంటే పొగడుతున్నాను. ప్రైజ్లాడు. హల్లెలూయా. అందుకే మన మీద అందరి కనుదృష్టి, సారీ దేవుని కనుదృష్టి. అందరి కనుదృష్టి మనకెందుకులే, అందరి కనుదృష్టి మనకెందుకులే. ఎవరి దృష్టి? దేవుని కనుదృష్టి. మీకు ఒక సంగతి చెప్పమంటారా? ఏ సంవత్సరం కూడా సమస్తోళ్ళు మాకు పాట ఇచ్చిన దాకా మా దగ్గరికి పాట రావట్లే. ఎవరో మాకిస్తే పాట వింటున్నాం మేము. అర్థం కాల? 31st నైట్ పాట ముందు రోజు ఎవడో నాకు ఇస్తున్నాడు, మనోళ్ళు ఇట్లే. అది మనోళ్ళు ఇట్లే, నాకు ఎవడో బయటోడు ఇస్తున్నాడు. అది అంటే మనోళ్ళ కంటే బయటోళ్ళకి ముందు వెళ్తుంది పాట. అది యేసన్న గారు ఉన్న రోజుల్లో చిన్న పాట పాడుతానండి మీరు. కలవరపడినే పాటల పుస్తకం ఉందా? ఎన్ని లైన్లు ఉండే చూడండి, దాంట్లో ఎన్ని లైన్లు ఉండే చెప్పండి నాకు. ఆ పాటకి ఎన్ని లైన్లు ఉన్నాయి చెప్పండి. ఎవరైనా లెక్కేసి చెప్పండి త్వరగా. 12
ఒక లైను అట్లా అట్లా పల్లవి ఎన్ని లైన్లు ఉన్నాయి? 2 4 ఎందుకుంటా మరి 2 ఉంటుంది చూడు. పల్లవి ఎన్ని లైన్లు ఉంటాయి? 2 లైన్స్ పల్లవి. చరణం 4 లైన్స్. 4 లైన్స్. అయిపోయింది పాట? అయిపోయిందా? దీన్ని 24 గంటలు పాడమన్నా పాడచ్చు మనం. అర్థం కదా? అప్పుడు ఈ లెక్కలో ఈ పాట ఎన్ని పాటల లెక్కలు ఇప్పుడు? ఇది ఎన్ని పాటలతో సమానం? ఓరే దేవుడా! హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఓ అబ్బా, పెద్ద స్టోరీ ఉన్నట్టుంది 20 చరణాలు. పాట అంటే ఫీడ్ అయిపోవాలి మైండ్లో. పుస్తకం లేదా పాడలేకపోతున్నా. అర్థం కాల, చెప్పకూడదు అనుకుంటా. ఏంది ఈ ముసలోడిని అయిపోయి నేను అప్పుడప్పుడు చెప్తుంటా. అమ్మ నేను ప్రేమతో చెప్తున్నా, సంతోషంతో చెప్తున్నా, ఆనందంగా చెప్తున్నా. చెప్పండి, ఆనందమే. మీరెందుకు పాడలేకపోతున్నారంటే చెప్తా వినండి. ఇది మేల్ వాయిస్లో టాప్లో పాడుతున్నారు, మీకు బేస్ అయిపోయింది. ఆనందమే పరమానందమే అంటున్నారు మీరు. మేమే టాప్లో పాడుతున్నాం. ఆనందమే అని మేము పాడుతున్నాం. మీరు ఆడ పాడండి చూద్దాం. పాడలేరు మీరు. ఎవరమ్మా సుశీల జానకే ఏదే? మేమే అంత టాప్లో పాడుతున్నాం. ఇంకా మీరు ఆడకపోలేక ఈ మిద్దెక్కి పాడాలి పైకి. ఎక్కడ స్థుతి ఉంటుందో చెప్పండి. సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి పాయింట్ ఊరికి అట్ట పెట్టి అట్ట వదిలే అంతే. అర్థం కదా? మనం డైరెక్ట్గా చెప్తే వినరు. ఇట్టన్నా కానీ కొన్ని లైన్లు తగ్గిస్తారని ఇట చెప్తున్నా. ఓరే దేవుడు, ఇదేంది ఇదేమన్నా. చిన్నప్పుడు లవకుశుల సినిమా చూసిన 22 రీళ్ళు. అది 2 సార్లు ఇంటర్వెల్. దానికి 2 ఇంటర్వెల్. దానికి 2 ఇంటర్వెల్ లవకుశుల సినిమా చూసిన నేను చిన్నప్పుడు చూసిన. అంత పెద్ద ఉంది ఇది. అర్థం కదా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు నేను స్టార్ట్ చేసి వదులుతా కొత్త పాట. పేపర్ చూడకుండా మొత్తం పాడు చూద్దాం. స్టార్ట్ చేస్తున్నా. స్టార్టింగ్ ఏది? యేసయ్యా నా సౌండ్ తగ్గించు. రే చూడకుండా పాడాలని చెప్పాను. స్పీడ్ కాదు. అయిపోయిందా? పాట మొత్తం అయిపోయిందా? పాట మొత్తం అయిపోయిందా? పల్లవేనా ఇది? ఇంకా పల్లవేనా? సరే హల్లెలూయా చెప్పండి అందరూ. గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను ఇంకా అయిపోయిందేమో మొత్తం అనుకున్నానులే. పల్లవేనా ఇంకా? సరే మూడో పాయింట్. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు. అవన్నీ నా హస్తకృత్యాలే. అవి
నా వలన కలిగినవని అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వనకతాడో వానినే నేను వాడి మీద నా దృష్టి పెడతా. ఎవరి మీద? మళ్ళీ చదివిస్తానండి. జవాబు చెప్పండి. నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. మళ్ళీ చదువు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారి మీద నేను దృష్టి పెడతా. దేవుని సన్నిధిలో ఆయన మాట విని ఎవడు వణకతాడో వాడి మీద నా దృష్టి పెడతా. నేను ముగిస్తున్న భాగ్యనండి. ఎవడు నా మాట విని వణకతాడో, దేవుని మాట విని ఎవడు వణకతాడో వాడి మీద నా దృష్టి పెడతా. ఎవడు వణకతాడో, కొంతమంది ఉంటారు మనుషులున్నప్పుడు భలే నటిస్తారు. అటు బాగుగానే అసలు అడ్రస్ ఉండరు. మనిషి ముందు వణుకుతున్నట్టుగా యాక్షన్ చేస్తారు. అటు పోయిన తర్వాత వాడు అటు పోయిన పానిన పోయాడు రాని మళ్ళీ కాలు ఎగరేసుకుని తిరుగుతుంటాడు. అటోళ్ళ మీద దేవుడికి అనుదృష్టి ఉండదు. ఎవడు ఆయన మాట ప్రకారం విని, చెప్పండి, ఎవడు ఆయన మాట ప్రకారం విని ఎవడైతే నడుచుకుంటాడో, ఎవడైతే వణకతాడో వాడి మీద నాకు అనుదృష్టి పెడతా. చేత తెల్లలు చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి. ఎవడి మీద పెడతాను కనుదృష్టి? ఎవడు ఆయన సన్నిధిలో వణకతాడో. దేవుని సన్నిధికి వచ్చి గర్వంగా ప్రవర్తించకూడదు. దేవుని సన్నిధికి వచ్చి అహంకారంగా ప్రవర్తించకూడదు. దేవుని సన్నిధికి వచ్చి అంతా తెలిసినట్టు ప్రవర్తించకూడదు. దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నిలిచి వణకతావో, ఎవడైతే ఆయన మాటలు విని వణకుతాడో వాడి పట్ల ఆయనకు అనుదృష్టి ఉండి వాడికి ఆలోచన చెప్తాడు. శత్రువు చేతికి అప్పగించకుండా నిన్ను కాపాడి భద్రపరిచి కాపాడుతాడు. ఎవరి మీద అనుదృష్టి ఉంచుతాడు? దేవుని సన్నిధిలో. చెప్పండి, అందరి చేతులు పెట్టండి. చలికాలం కదా, కొంచెం వనకండి, ఇట్లా అనండి. ఎవరు వణుకుతారో దేవుని సన్నిధిలో, ప్రభువా అయ్యా నీ సన్నిధికి వచ్చారయ్యా, పాపినయ్యా నన్ను క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా, 20 రీళ్ళు రాసుకుంటే నాకెందుకయ్యా, 80 లైన్లు రాసుకుంటే నాకెందుకయ్యా, అయ్యా నేను వణుకుతున్నానయ్యా అయ్యా అని అంటే వాళ్ళ మీద దేవుని దృష్టి ఉంటుంది. ఎవడు వణకుతాడో వాడి మీద ఉంటుంది కన్ను దృష్టి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? టకటక చెప్పాలా? నీతిమంతుని మీద కన్ను దృష్టి ఉంటుంది. రెండోది, నువ్వే దేవుని మందిరంగా మారితే నీ పట్ల ఉంటుంది. ఎవడు వణకుతాడో వాడి పట్ల దేవుని దృష్టి ఉంటుంది. 4వ పాయింట్, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. టకటక చదవండి, ముగిచ్చేస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమనే అక్షయ అలంకారం మీ హృదయపు అంతరంగ స్వభావము, మీ హృదయపు
అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండనిస్తే అది దేవుని దృష్టికి దేవుడి దృష్టికి మిగుల విలువ కలిగినది. దేవుని దృష్టి ఎవరి మీద పడుతుందంటే అంతరంగ స్వభావం ఎవరికైతే మృదువుగా ఉంటుందో. చెప్పండి, ఏ స్వభావం? గట్టిగా చెప్పాలి, త్వరగా. ఏ స్వభావం? పైకి కాదు, లోపల, ఇంటర్నల్గా లోపల మృదువైన స్వభావం ఎవరికి ఉంటుందో, మృదువైన స్వభావం ఎవరికి ఉంటుందో, ఎవరికి మృదువైన స్వభావం ఉంటుందో వాళ్ళ పట్ల ఆయన కనుదృష్టి ఉంటుంది. అది దేవుని దృష్టికి ఎంతో విలువైనది. పైన అలంకారం చేసుకుంటే కాదు, మృదువైన అక్షయ అలంకారంతో ఉంటే వాళ్ళ పట్ల దేవుని దృష్టి ఉంటుంది. డబ్బుంటే బంగారు ఉంటే వాళ్ళంతా వేసుకోవచ్చు, విలువైన బట్టలు వేసుకుని తిరగచ్చు, ఎవరికైనా చూపించుకోవచ్చు. కానీ దేవుడు చూసేది అవి కాదు. నీ అంతరంగములో మృదువైన స్వభావం కలిగి ఎవరైతే దేవుని సన్నిధిలో కనబడతారో వాళ్ళ మీద మాత్రమే దేవుని కనుదృష్టి ఉంటుంది. ఇంకో పాయింట్ చెప్తున్నాను, 5వ పాయింట్ చెప్తున్నాను. యోహాను రాసిన పత్రిక యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. ఇంకొక పాయింట్ చెప్పి ముగిచ్చేస్తా. యేసు నతనయేలు తన యొద్దకు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు కపటము లేదు. చెప్పాను. ఎవరికి కపటం ఉండదో వాళ్ళ పట్ల ఆయనకు అనుదృష్టి ఉంటుంది. కపటం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పట్ల కాదు దేవుని దృష్టి ఉండేది. కపటం లేని వాళ్ళు లోపల ఏమి దాచుకోరు, ఉన్నదున్నట్టు మాట్లాడతారు. చప్పట్లు కొట్టండి. అట్లాంటి అందరు కాదు, అటు స్వభావం కలిగిన వాళ్ళు, కపటం లేని స్వభావం కలిగిన వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మైపరచండి. ఇతడు ఇశ్రాయేలుకి ఇదిగో ఇతడు కపటం లేని వ్యక్తిత్వం. ఒక వ్యక్తిని యేసుప్రభు చూసి ఇతడు కపటం లేని వ్యక్తి అని స్ట్రైట్గా చెప్తున్నాడు, చూపించి. ఎవడి కపటం లేని వ్యక్తో వాని పట్ల దేవుని దృష్టి ఉంటుంది, వానికి మంచి ఆలోచన దేవుడు చెప్తాడు. మంచి ఆలోచన చెప్తాడు. ఎవరికి చెప్పట్లా? మీరు మాట్లాడుతుంటే నాకు ఎట్టున్నట్టు కపటంతో మాట్లాడుతుంటున్నారు. కపటం లేనోళ్ళలాగా చెప్పండి. ఏం లేకపోతే దేవుడు ఆలోచనలు చెప్తాడు. కపటం లేని వాళ్ళకి మాత్రమే దేవుడు కనుదృష్టి వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళకి ఆలోచన చెప్తాడు. అర్థమైందా? లాస్ట్ పాయింట్ చెప్పి ముగిచ్చేస్తా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక అతని దృష్టికి, రాజు దృష్టికి ఎస్తేరు ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. అతని వలన దయ పొందెను కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వద్దు, అవసరం లేదు. ఆమె దృష్టి ఆమె మీద దయగలిగేటట్లుగా ఆమెని చూడడానికి కారణం ఏంటంటే, ఆమె ఒక్క మాటలో చెప్పాలంటే
దేవుని దృష్టి ఆమె ఆకర్షించేటట్లుగా, రాజు యొక్క దృష్టి ఆమె ఆకర్షించేటట్లుగా ఎంతమంది ఎన్ని రకాల డెకరేషన్లు, అలంకరణలు చేసుకున్నారు, ఎంత మేకప్లు చేసుకున్నారు, అవన్నీ చేసుకోకుండా అక్కడున్న పనివాడు చెప్పినట్లుగా ఆమె అలంకరించుకొని అక్కడ నిలబడింది కనుక ఆమె పట్ల ఆ రాజుకి దయగలిగింది. ఆయన దృష్టి ఆమె మీద పడింది. ఆమె అడిగింది కూడా 2 సార్లు అడుగుతుంది, ఇంటికి విందుకు రమ్మంటుంది. విందుకు రమ్మన్నప్పుడు కానీ నీ దృష్టి నా మీద ఉంచి అంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎస్తేరు గ్రంథం చదవండి. దేవుని దృష్టి మన మీద ఉంటే ఆలోచనలు చెప్తాడు దేవుడు. దేవుడు చెప్పే ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనల్ని ప్రమాదం నుండి తప్పిస్తాయి, అపాయం నుండి తప్పిస్తాయి, కన్నీటి నుండి తప్పిస్తాయి, ఫెను తుఫాను నుండి తప్పిస్తాయి. ఫెను తుఫాను సంగీతంలాగా చేసేస్తాయి మన జీవితాలకి. దేవుని దృష్టి మన మీద లేకపోతే మనం ఏమైపోతాం? దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకి మనం ఏ రూపాన్ని ఇవ్వలేము. వాక్యమైన దేవుడు కృపాసత్య సంపన్నుడిగా ఈ లోకానికి వచ్చినవాడు, నిన్న నేడు నిరంతరం మనతోనే ఉన్నవాడు. ఆయన చెప్తున్నాడు, నా కనుదృష్టి నీ మీద ఉంచుతానని. మీరేమడగల తెలుసా ఈరోజు? ప్రభా, నీ సన్నిధిలో నేను వణుకుతున్నాను, నీ కనుదృష్టి నా మీద ఉంచు. ప్రభా, నీ సన్నిధిలో నేను స్తుతిస్తున్నాను, నీ కనుదృష్టి నా మీద ఉంచు. దేవుడా, నేను నీ సన్నిధిలో నేను నీ దృష్టి నా మీద ఉంచి నీతిమంతుడిగా బ్రతుకుతున్నాను, నీ కన్ను దృష్టి నా మీద ఉంచు. నువ్వు అడగాల్సిన అవసరమే లేదు. నువ్వు నీతిమంతుడు ఉంటే నువ్వు చూస్తాడు, నువ్వు యథార్థవంతుడిగా ఉంటే చూస్తాడు. అర్థమైందా? నువ్వు యథార్థవంతుడిగా ఉన్నావు అనుకో, అతను కపటం లేనాడు అని, కపటం లేకుండా బ్రతికితే నీ మీద ఆయన కన్ను దృష్టి ఉంటుంది. ఎంతమంది నిన్ను ఎంతమంది శత్రువులు చుట్టుముట్టినా నీకు ఏ అపాయం కలుగుకుంటే కాపాడేస్తాడు. నువ్వేం చేయాలా? 150 కీర్తన చూస్తే ఏం చేయాలో చెప్పుంది అక్కడ. నేను ఇంక చెప్పను, చదివించను. 150 కీర్తన 1 చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 150 కీర్తన కంఠపాఠం చేయండి, దాన్ని పదే చదవండి, దాంట్లో ఉన్నవి మీరు అవలంబించండి. 150వ కీర్తన 1వ వచనం నుంచి, యెహోవాను స్తుతించండి, ఆయన పరిశుద్ధాలయములో స్తుతించండి, ఆయన బలమును ప్రసిద్ధి చేయండి. మైకులో చదవమ్మా. ఆయన బలమును ప్రసిద్ధి, ఆయన బలాన్ని ప్రసిద్ధి చేయండి. ఆకాశ విశాలమందు ఆయనని స్తుతించండి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించండి. ఆయన మహాప్రభావాన్ని బట్టి ఆయన స్తుతించండి. బూరధ్వనితో ఆయన స్తుతించండి. స్వరమండలముతో ఆయన స్తుతించండి. సితారాలతో ఆయన స్తుతించండి. తంబురతో ఆయన స్తుతించండి. నాట్యముతో ఆయన నాట్యముతో దేవుని స్తుతించాలా లేదా? ఉందా లేదా? నాట్యం ఆడితే ఎగతాళి చేస్తారేంటి? దేవుని నాట్యంతో స్తుతించాలా లేదా? తంబురతో, సితారతోను, బూరధ్వనితో, స్వరమండలముతో, నాట్యముతో, పిల్లన గ్రోవితో, ఆత్మలో ఆనందించుచు పాటలతోనే, తంబురతో, సితారతో, నాట్యముతో, పిల్లన గ్రోవితో, తంతి వాద్యములతో, నాట్యంతో దేవుని స్తుతించాలా లేదా? చెప్పండి, డోలు తెచ్చి స్తుతించాలా లేదా? మీరెప్పుడు ఆరాధనలో కూడా అసలు కాళ్ళు కూడా అట్లా కదిలిస్తున్నట్టు నేనేం చూడట్లేదే. చేతులు ఎత్తండే
చేతులు ఎత్తండి, నోళ్ళు తెరవండి, స్తోత్రం చెప్పండి. చెప్పాలా? ఊరికే. మిమ్మల్ని ఆయన చూడాలంటే ఈ 150 కీర్తనలో ఉన్న అన్నీ మీరు చేయండి. నాట్యం ఆడండి. మీకు తెలుసా, నేను నాట్యం ఆడడానికి కొన్ని పాటలు రాసుకున్నా. దాని కాటు పట్టు. ఏది? నిత్యుడగు నా తండ్రి, నిత్యుడగు నా తండ్రి, నీకే స్తోత్రము, తరతరముల నుండి ఉన్నవాడము, ఆది అంతములేని ఆత్మరూపుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును నిత్యుడగు నా తండ్రి. సిలువలో నీవు కార్చిన రుధిరధారలే నా పాపములకు పరిహారముగా మారెనులే. ఇప్పుడు కొనియాడి అట అనాలట, కొనియాడి పాడి నేను నాట్యం చేసేదా. డ్యాన్స్ చేయడానికే రాసుకున్నా. ఆమేన్. సిలువలో కాడు పట్టుకో. సిలువలో 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 నీవు కార్చిన రుధిరధారలే నా పాపములకు పరిహారముగా మారెనులే. కొనియాడి పాడి నేను నాట్యం చేసేదా, కొనియాడి పాడి నేను నాట్యం చేసేదా నిత్యుడగు నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. చేతి గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ఆనందంగా చెప్పండి. 150 కీర్తన మొత్తం ప్రాక్టీస్ చేయండి ఇంటికి పోయి. దేవుడు మిమ్మల్ని ఎందుకు చూడడం, ఎందుకు ఆలోచనలు ఏంటో తెలుసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. 150 కీర్తనలు ఏమేమి ఉండవు అన్నిటినీ మీరు కంఠపాఠం చేయండి. నాట్యంతో అన్నారు కదా, ఎవరు చూడకపోయినా రూమ్లో అన్నావు సరే డాన్స్ చేసేయండి. హల్లెలూయా. నేనైతే నా రూమ్లో నేను పాటలు పెట్టుకొని చక్కగా నాట్యం ఆడి దేవుని స్తుతిస్తా. ఆరాధనలో కూడా స్తుతిస్తా, నాట్యం ఆడతా, దేవుని స్తుతిస్తా. ఎవడేమైనా అనుకోని నాకు అనవసరం. ఎవడేమైనా అనుకొని నేను నాట్యం ఆడి దేవుని స్తుతిస్తా. ఖచ్చితంగా దేవుని స్తుతిస్తా, నాట్యం ఆడతా, గంతులేస్తా. ఎందుకు నన్ను చూడ్డా ఆయన? ఖచ్చితంగా చూడాలి నన్ను. స్వార్థం లేకుండా, కపటం లేకుండా దేవుని సన్నిధిలో నాట్యం ఆడడం కూడా రాకపోతే ఎట్లాగ మీకు? ఎంతమంది మట్టికి మట్టికి అయిపోయారు, దుమ్ముకు దుమ్ము అయిపోయారు, ధూళికి ధూళి అయిపోయారు, కంటికి కనబడకుండా పోయారు. దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెట్టాడే. మనం నాట్యం ఆడకుండా గమ్ముగా ఉండలేమిక. సౌత్ ఆఫ్రికా పోయినప్పుడు, నైజీరియా పోయినప్పుడు ఏషియన్ చూడు వాళ్ళతో కూడా నేను డ్యాన్సు. ప్రైజులు హల్లెలూయా, హల్లెలూయా. పోదాం, మనందరం కలిసిపోతాం ఈసారి. ఏమిలా రేపు నుంచి నడవటం మొదలు పెడితే వచ్చే సంవత్సరానికి పోతాం ఆడికి. 3 కిలోమీటర్లు వెడల్పు, 3 కిలోమీటర్లు వెడల్పు, పొడుగు చర్చి, 3 కిలోమీటర్లు చర్చి. బా, ఎంత పెద్ద చర్చి నాయన తండ్రి. 3 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు వెడల్పు. ఇప్పుడు మనం ఈ మందిరంలో ఉన్నంతమంది పాటలు పాడేవాళ్ళు ఇంతమంది ఉంటారు. 5,000 మంది పాటలు పాడేవాళ్ళు ఉంటారు. ఒక్కసారి వాళ్ళు పాడుతూ ఉంటే ఉంటుంది చూడండి, ఆ మ్యూజిక్ వేస్తూ ఉంటే స్టెప్ కొట్టినాడు పాపాత్ముడు అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
80 చిల్లర ఆ పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి 80 చిల్లర వయసు. వాళ్ళు అక్కడి నుంచి వస్తూనే కంజరి తీసుకొని స్టెప్ వేసుకుంటూ వస్తారు. చూడు, ఇట్లా అంటా స్టెప్ కొట్టుకుంటూ వస్తారు. చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. అంత వయసులో కూడా వాళ్ళు కంజరి పట్టుకొని నాట్యం ఆడుకుంటూ దేవుని మందిరంలోకి వస్తారు. మానవాళ్ళు ఉన్నారు చూడు, సప్పట్లు కొట్టండి అంటే ఎట్లా ఒకరు ఈయన పండగ అరిసిలు అప్పరిసి కాల్చుకుంటున్నారా? కొంతమంది ఎట్లా, కొంతమంది ఈగలు దోలటం, కొంతమంది సప్పట్లు కొట్టడానికి కూడా సంతోషం లేదు, ఆనందం లేదు. దేవుడు బ్రతికిచ్చాడా లేదా, మనల్ని సజీవ లెక్కలో పెట్టాడా లేదా, మనకు ఆలోచనలు చెప్తున్నాడా లేదా, మనల్ని ఆరాధించమని చెప్తున్నాడా లేదా, స్తుతించమని చెప్తున్నాడా లేదా, స్తుతిస్తున్నామా లేదా? ఆమేన్, హల్లెలూయా. ఆనందిస్తున్నామా లేదా, స్తుతిస్తున్నామా లేదా? ఇంక ఎన్ని రెఫరెన్స్లు చెప్పమంటారు బైబిల్లో? స్తుతించే మాటలు చెప్పమంటారు, ఎన్ని చెప్పమంటారు? కొల్లలు ఉన్నాయి మీకు చెప్పాలంటే. నేను చెప్పిన 6 పాయింట్లు చెప్పా. ఇప్పుడు 6 పాయింట్లు మనసులో పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు, కనుదృష్టి మీ మీదే పెడతాడు. కళ్ళు పక్కకి తిప్పడు, కళ్ళెట పక్కకి తిప్పడు. నా బిడ్డను చూస్తానే ఉండాలనుకుంటాడు, నిన్ను చూస్తానే ఉంటాడు. నిన్ను పొరపాటును కూడా పక్కకు పోనివ్వడు, నిన్ను కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి చెప్పండి, దేవా నీ కనుదృష్టి నా మీద ఉంచు, నా పిల్లల మీద ఉంచు. నీతిగా బ్రతకండి, కపటం లేని బిడ్డలుగా ఉండండి, స్తుతించే బిడ్డలుగా ఉండండి, దేవుని సన్నిధిలో వనకండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. స్తుతిస్తానే ఉండండి, దేవుని మందిరంగా మీరే మారిపోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనుదృష్టి నీ మీద ఉంచి, నీ మీద, నీ పిల్లల మీద ఆయన ఆలోచనలు ఉంచి నడిపించునుగాక. ఎక్కడున్నాళ్ళు అక్కడ మోకరించండి. మోకరించండి, అందరూ మోకరించండి. ఎక్కడున్నాళ్ళు అక్కడ మోకరించండి. 2 చేతులు పైకి ఎత్తండి. ప్రభువా, ప్రభువా నీ కనుదృష్టి నా మీద ఉంచి నీ ఆలోచనలు నాకు చెప్పయ్యా. చెప్పండి, నోలు తెచ్చి చెప్పండి. ప్రభువా నీ కనుదృష్టి నా మీద ఉంచి నీ ఆలోచనలు నాకు చెప్పయ్యా. నీ కనుదృష్టి నా మీద ఉంచి నీ ఆలోచనలు నాకు చెప్పయ్యా. అడగండి మళ్ళీ. నీ కనుదృష్టి నా మీద ఉంచి నా మీద ఆలోచనలు చెప్పయ్యా. నీ కనుదృష్టి నా పిల్లల మీద ఉంచయ్యా. నేను నీతిగా బ్రతుకుతానయ్యా. ఈ రోజు నుంచి అయినా నీతిగా బ్రతుకుతానయ్యా. ఈ రోజు నుంచి అయినా నేను నీ సన్నిధిలో వనకుతానయ్యా, వనకుతానయ్యా. నేను స్తుతిస్తానయ్యా, మానక నేను స్తుతిస్తానయ్యా. నేను స్తుతిస్తానయ్యా. నీ కనుదృష్టి నా మీద ఉంచయ్యా. దీన మనసు గల వారి మీద ఆయన కనుదృష్టి. దీన మనసు కలిగి ఎవరైతే వనకుతారో వారి మీద నా కనుదృష్టి ఉంచుతాను. కనుదృష్టి ఉంచుతాను మాటిచ్చాడు దేవుడు. ఇదిగో నేను చూస్తున్నాడు ఈరోజు. అదిగో నీ కుటుంబాన్ని చూస్తున్నాడు, నీ కన్నీళ్లు చూస్తున్నాడు, నీ బాధలు ఏమున్నాయో అన్నిటిని తీసివేయడానికి మన మధ్యలోకి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. స్తుతించడం మానకో, స్తుతించడం మానకో, స్తుతించడం మానకో, మానకో. నీతిగా బ్రతుకు, వణుకు ఆయన సన్నిధిలో.
వణుకు ఆయన సన్నిధిలో. కపటం లేనివాడుగా బ్రతుకు. ఆయనలో ఏ కపటం లేదు. అదుగో అతనిలో ఏ కపటం లేదు. అతని మీద నాకు కనుదృష్టి ఉంది. నీ మీద ఆయన కనుదృష్టి ఉందా? ఆయన కనుదృష్టి నీ మీద ఉందా? ఆయన చల్లటి కనుదృష్టి నీ మీద ఉందా? దేవుని బిడ్డ, నీతోనే మాట్లాడాడు దేవుడు ఈరోజు. దేవుడే నీతో మాట్లాడాడు. కనుదృష్టి నీ మీద ఉంచాలని ఆశపడుతున్నాడు. నీ మీద ఆయన కనుదృష్టి ఉంచాడు. నీ మీద ఆయన కనుదృష్టి ఉంచి ఉన్నాడు. నీకు ఆలోచనలు చెప్తాడు ఈరోజు నుంచి. నువ్వు నడవలసిన మార్గం, నువ్వు వెళ్ళవలసిన గమ్యం, నీ కుటుంబం ఎలా రక్షించుకోవాలో నీకు చెప్తాడు. నోవాహుకు చెప్పాడు, నువ్వు నోవాహు ఓడను కట్టు, ఆ ఓడలో నీ కుటుంబం ప్రవేశించు, జలప్రలయం రప్పించబోతున్నా, నువ్వు కాపాడబడతావు అన్నాడు. రాబోయే ఉగ్రత నుండి నీ కుటుంబాన్ని రక్షించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. నిన్ను కాపాడతాడు, నీ పిల్లల్ని కాపాడతాడు, నీ వ్యక్తిగత జీవితాన్ని రక్షిస్తాడు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షిస్తాడు. రెండు చేతులు పైకెత్తి, ప్రభా నీ కనుదృష్టిని అభివృద్ధియ్యా. అయ్యా నీ సన్నిధిలో వణుకుతున్నానయ్యా. ప్రభా నీ సన్నిధిలో నేను వణుకుతున్నానయ్యా. నీ కనుచూపు పరిధిలో నన్ను ఉంచయ్యా. నీ కనుచూపు పరిధిలో నన్ను ఉంచు ప్రభువా. నీ కనుచూపుల పరిధిలో నన్ను ఉంచు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపంతో, నీ మందిరంగా నేనే మారిపోతానయ్యా. నువ్వు నా హృదయంలోకి రాయ్యా. నేను ఎక్కడికో మందిరానికి పరిగెత్తునయ్యా, నేనే నీ మందిరాన్ని అయ్యా. నేనే నీ మందిరంగా మారిపోతానయ్యా. నువ్వు నాలోకి రాయ్యా. నీ కనుదృష్టి నా మీద ఉంచయ్యా. ఆయన చెప్తున్నాడు, ఆ మందిరం మీద నా కనుదృష్టి ఉంచుతాను. ఎవరు నా మందిరంగా మారతారో వాళ్ళ మీద నా కనుదృష్టి ఉంచుతాను. అదిగో నీకు ఆలోచనలు చెప్పడానికి నీ పక్కనున్నాడు. ఎవరు అవసరం లేదు నీకు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన మాటలు విని భయపడి వణకుతారు, వాళ్ళ మీద ఆయన కనుదృష్టి ఉంచే దేవుడు. నీ పట్ల ఆయన కనుదృష్టి. బిడ్డ, నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూస్తున్నాను. నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూస్తున్నాను. నువ్వు ఏ సమస్యతో వచ్చున్నావో నేను చూస్తున్నాను. నీ పట్ల నేను నా కనుదృష్టి నీ మీద ఉంచి నీకు నేను ఆలోచనలు చెప్పి నిన్ను విడిపిస్తాను, రక్షిస్తాను, కాపాడుతాను. ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
స్తోత్రం 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 స్తోత్రం. మమ్ములు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా మీరు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి సజీవుల లేకుండా దాచిన దేవుడివి. అందులో కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. సజీవులే కదా ప్రభువా మీ నామాన్ని స్తుతించేది. నేటి దినమున సజీవులమై మీ నామాన్ని స్తుతించుట్లుగా మీ మందిర ఆవరణలోకి మమ్మల్ని అందరినీ సమకూర్చిన దేవుడివి తండ్రి. మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ పునరుద్ధాన ఆరాధన ఇంతవరకు ఆత్మస్వరూపినిగా అదృశ్య దేవినిగా మీరు తోడయుండి ఆశీర్వాదకరముగా జరిగించినందుల కొరకై మీకు స్తోత్రం 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 నాయన. నిశ్చయముగా ప్రభా మీ స్తోత్రం. ఇంతవరకు మీ సేవకులు మీరు బలపరచి కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరితోనూ నాయన మీ స్తోత్రం స్తోత్రం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రం 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 నాయన. మీ స్తోత్రం యేసయ్యా, మీకు స్తోత్రం నాయన. మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ప్రభా మీ స్తోత్రం. నిశ్చయముగా నాయన మీ స్తోత్రం. మీ కను దృష్టి మా మీద ఉంచి నిశ్చయముగా నీకు ఆలోచన చెప్పదని మీ వాక్కుతో మీరు సెలవిచ్చిన దేవుడు నాయన. నిశ్చయముగా ఈ వాక్కు మా జీవితాలలో నెరవేర్చబడినట్లుగా యేసయ్యా మీ కను దృష్టి మీరు మాపై ఉంచమని వేడుకుంటున్నాము నాయన. మీ స్తోత్రము. మేము నడవలసిన మార్గం మీరు మాకు బోధిస్తానని సెలవిచ్చిన దేవుడివి. అందులో కొరకై స్తోత్రము చెల్లించుకొనుచున్నాం నాయన. మీ స్తోత్రం 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 నాయన. యేసయ్యా మీ స్తోత్రములు. మీ సన్నిధిలో ఎలాంటి అనుభవాలు నడిపించబడితే మీ కను దృష్టి మీరు మాపై ఉంచుతారో తండ్రి మీ లేఖముల ద్వారా మీరు తెలియచేసిన దేవుడు నాయన. మీ స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. నీతిమంతుల మీద మీ కను దృష్టి నిలుపుతారని సెలవిచ్చిన దేవుడివి. నోవాహు మీ సన్నిధిలో నీతిమంతుడిగా ఉన్నాడు. అలాంటి అనుభవంలో కూడి చేరి వచ్చిన మేమందరము నాయన నీతిమంతులపై మీ సన్నిధి నడిపించబడుటకు మీ కను దృష్టి మీరు మాపై ఉంచినట్లుగా శివాధిపతమైన తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాము నాయన. మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. మందిరం పైన మీ కను దృష్టి నిలిపే దేవుడవు. మందిరములో మాపై మీ కను దృష్టి నిలిపే దేవుడవు. మందిరంలో మీ సన్నిధిలో విన్నపములు చేసే వారి మీద మీ కను దృష్టి మీరు నిలిపే దేవుడిగా ప్రత్యక్షమై ఉన్నదుల కొరకై మీకు స్తోత్రము చెల్లించుకొనుచున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మీ మందిరములో ఉన్న మా ఒక్కొక్కరిపై మీ సన్నిధిలో మనవి చేసిన మా అందరిపై మీ కను దృష్టి నిలిపినందుల కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము నాయన. మీ స్తోత్రములు 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 యేసయ్యా. నిశ్చయముగా ప్రభా మీ స్తోత్రము. మా పెదవులు మీకు అర్పించుచున్నాము. మీ నామాన్ని బట్టి స్తుతించే వారిపై మీ కను దృష్టి మీరు నిలుపుతారని సెలవిచ్చిన దేవుడు నాయన. మీకు స్తోత్రములు స్తోత్రములయ్యా. నిశ్చయముగా ప్రభా ఎవరైతే నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానని మీరు సెలవిచ్చిన దేవుడు నాయన. మీ స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయములో ప్రభా మీ మాటను ఆలకించి మీ మాట అనుసారంగా జీవించవలనని మీ సన్నిధిలో భయభక్తులు కలిగి వినయ భయభక్తులతో నాయన మీ సన్నిధిలో నాయన వణుకుచున్నారో వారిపై మీ కను దృష్టి నిలిపిన దేవుడివి. నిశ్చయముగా మీ కృపతో నింపమని ప్రార్థన చేయించున్నాము నాయన. మీ స్తోత్రములు 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 నాయన. మృదువైన స్వభావము కలిగిన వారిపై మీ కను దృష్టిని మీరు నిలిపే దేవుడిగా మీరు ఉన్నందుల కొరకై స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రము. కపటము లేని వారి స్వభావం కలిగిన వారి మీద మీ కను దృష్టి నిలిపే దేవుడివి నా విన్నందుకై స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. మీ స్తోత్రములు నాయన. మీకు ఇంపైన వారి మీద తండ్రి మీ దృష్టికి ఇంపైన నాయన సువాసన ఆగ్రహించే వారి మీద మీ కను దృష్టి నిలిపే దేవునిగా మీరు ప్రత్యక్షమైనందుల కొరకై స్తోత్రము చెల్లించుకొనుచున్నాం. మీ నామాన్ని స్తుతించేవారుగా మీ నామాన్ని ఘనపరచేవారుగా తండ్రి అలాంటి కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. విన్న ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని నాయన. మీ స్తోత్రములు. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని లైవ్లో మీ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కొక్కరిని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ స్తోత్రములు. ఈ వాక్కులు మా జీవితాలలో నా కుటుంబంలో నెరవేర్చబడవలనని ఎవరెవరైతే నాయనా తండ్రి మీ స్తోత్రము మీ వాక్కులకు అప్పగించుకొని యోగ్యమైన మంచి మనసుతో ప్రభువా అలాంటి మీ కను దృష్టి మా మీద ఉండాలని కోరుకుంటున్నారు. యేసయ్యా నిశ్చయముగా ప్రతి వారిపై
మీ కను దృష్టి నిలిపి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాము. ఇంతవరకు మీ సేవకులు మీరు బలపరచినందుకు స్తోత్రములు. ఆ ఆరోగ్యములతో నింపండి. రాబో దినములలో మీ సేవకుని ఇంకా మీరు బలపరచి ఉన్నతమైన కృపతో నింపి వాడుకునమని వేడుకొనుచున్నాము నాయనా. మీ స్తోత్రములు. ఈ పునరుద్ధాన ఆరాధన ఇంతవరకు మీరు తోడయుండి ఆశీర్వాదకరముగా జరిగించినందుల కొరకై మమ్మల్ని మేము తగ్గించుకొనుచున్నాం. యేసయ్యా, మీ ఘనమైన నామానికి మాత్రమే సర్వ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకొనుచు యేసయ్యా పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి ఆమేన్. ఆమేన్.